హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం రొయ్యలు ఇంకా బెండకాయ కూర వండబోతున్నానండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను కూడా ఇది వండడం ఫస్ట్ టైం అండి. మా ఫ్రెండ్ చెప్పిందనమాట. రొయ్యలు ఇంకా బెండకాయ కలిపి వండితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. నిజంగానేనండి, బెండకాయలు ఇలా వేసుకుని తినండి. ఎప్పుడు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్. ఇప్పుడు ఒక కుండ తీసుకుందామండి. సీ ఫుడ్ కుండలో వండితే చాలా బాగుంటుంది కదండి. సో అందుకనే మనం ఇక్కడ కుండ తీసుకున్నాం. దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందామండి. దీంట్లో నూనె బాగా వేడయ్యాక దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసేసుకుందాం. వీటిని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుందామండి. ఇవి బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా ఇది బాగా ఫ్రై అయిపోయాక మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్న టైగర్ ప్రాన్స్ని దీంట్లో యాడ్ చేసేసుకుందామండి. ఇవన్నీ కూడా వేసేసుకున్నాక దీన్ని బాగా కలుపుకుందామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా రొయ్యలకి బాగా పట్టేటట్టు మనం బాగా కలుపుకుందాం. సో ఇలాగా రొయ్యలన్నీ కూడా బాగా కలుపుకున్నాక దీంట్లో మనం తగినంత కారం ఇంకా ఉప్పు వేసుకుందామండి. నేనైతే అరకిలో రొయ్యలకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం ఇంకా 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలండి. సో ఇలాగా ఉప్పు కారం కూడా రొయ్యలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందామండి. రొయ్యలో నుండి వచ్చే నీళ్ళతోనే ఇది బాగా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఫైనల్గా మనం చింతపండు రసం వేసుకుందామండి. ఇలాగా చింతపండు రసం వేసుకుని కూడా బాగా కలుపుకుందామండి. ఇలాగా రొయ్యల్ని చింతపండు రసంలో బాగా ఉడికించుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాం. బెండకాయలు చాలా టేస్టీగా ఉన్నాయండి దీంట్లో. సో ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే మన రొయ్యలు బెండకాయ కూర రెడీ అయిపోతుందండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఇప్పటివరకు ఎప్పుడైనా ట్రై చేయకపోతే వెంటనే ట్రై చేయండి. ఈ కూర చాలా తక్కువ సమయంలో అయిపోతుందండి. చాలా కొంచెం ఇంగ్రీడియంట్సే కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ సేమ్ ప్రాసెస్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మరి కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. మరి మీకు ఎలా కుదిరిందో మీరు కూడా చెప్పండి మరి. సో ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి యమ్మీ రెసిపీస్ నేను మీకు చిటికలో నేర్పించేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మన కూర రెడీ అయిపోయింది కదా. మనం వేడి వేడి అన్నంలో మనం కూర వేసుకొని ఎలా ఉందో ట్రై చేసేద్దాం. టైగర్ ప్రాన్స్ కదండి, అందుకని రొయ్యలు చాలా పెద్ద సైజులో ఉన్నాయి కదా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. దీంట్లో హైలైట్ ఏంటంటే బెండకాయ ముక్కలండి, చాలా టేస్టీగా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం తిన్నాను. మీరు కూడా కంపల్సరీ ఈ రెసిపీ ట్రై చేసుకుని మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్ మరి.